ఫస్ట్ మనము చిన్న డబ్బా కొనుక్కోవాలి. వీళ్ళకి ఎల్ల కల్పిస్తామంటావు? షోర్మనా అది అసహ్యం అసహ్యం అసహ్యం. ఓకే, సో వాష్రూమ్కి వెళ్ళేసి తెలుసు కదా ఆటగాడు అయి బెటరా. సిగ్గు గారు మంచి వీడియోస్ పెట్టుకో. నా బాత్రూమ్ మాత్రం ఖరాబ్ చేయాలని చెప్తున్నాడు నువ్వైతే. నిజంగా మామిడి పండు తీయగున్నది, అది ఒత్తుకొని తింటాంటే మెత్తగున్నది. సో గైజ్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బన్నీ హెల్ప్ చేస్తున్నాం. నాకైతే గలీజ్గా చేస్తున్నాం మనమైతే, భయంకరంగా చేస్తా. మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను, నా పైన మస్తు గలీజ్గా చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఇది డేట్ సిరీస్ చేస్తున్నాను. మళ్ళీ కింద నెగిటివ్ కామెంట్స్ పెడతాను, ఎందుకు అట్లా చేసినాం అంటే ఇక మీ ఇష్టమైన. ఇప్పుడే చెప్తున్నాను, 18+ ఉన్నోళ్ళు ఇట్లాంటి కంటెంట్ ఇష్టమున్నా లేకున్నా చూడండి అబ్బా. ఓకే, ఈ వీడియో అయితే ఇట్లా గలీజ్గా చేస్తున్నాను. ఓకేనా? యా, ఓకే. ఏమైనా చేయమని చెప్పేసి అన్నారు గోపాల్, సో అందుకే చేస్తున్నాను. దాన్ని కానీ నువ్వు నాటకాలు చేయకు, వాష్రూమ్లో వెళ్ళేసి దేవుడా గిట్లా తయారైనవేంద్రా. ఓకేనా? నువ్వు మంచిగా అట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూసి నీకు ఒక డబ్బా ఇస్తున్నాను, ఆ డబ్బాలో ఓకేనా? సో మనం అయితే రెడీ అయిపోయిందో. మనం ఇప్పుడు మనది కొట్టినాక వస్తుంది చూసినా, ఆ పేరు కూడా చెప్పలేను. ఆ వీడియో తీస్తే నేను నా ఛానల్ బండి అయిపోతా. ఆ వీడియో ఏం తీయ కానీ. సో రెడీయా? రెడీ కదా? తెలుద్దాం. ఫస్ట్ మనము చిన్న డబ్బా కొనుక్కోవాలి. వీళ్ళకి ఎల్ల కల్పిస్తామంటావు? షోర్మనా అది అసహ్యం అసహ్యం అసహ్యం. షోర్మా కాదండి, బాదం జ్యూస్ వైట్ కలర్ ఉంటుంది. అరే అవునరా, బాదం జ్యూస్ కన్నారు. బాదం జ్యూస్ కొనుక్కొని వద్దాం. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో గైస్, మనమైతే బాదం జ్యూస్ తెచ్చుకున్నాము అండ్ డబ్బా కూడా కొనుక్కొని వచ్చేసాం. అలా అది అర్థం చేసుకొని ఇక మీరు ప్రతి ఒక్కసారి నేను చెప్పాలంటే కాదు. ఓకే, సో ఇప్పుడు అరే మచ్చ ఇంకొకటి ఏంటంటే, నేను చూపెట్టినా అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు తెచ్చినట్టు నువ్వు ఇచ్చినట్టు చేయాలి. నేను ఉండను, వాళ్ళ సంగతి నాకు తెలుసు. ప్లాన్ చేసుకొని వచ్చా అని చెప్పేసి అంటారు. ఏమంటు బన్నీ ఓకే. సో వాష్రూమ్కి వెళ్ళేసి తెలుసు కదా ఆటగాడు అయి బెటరా. సిగ్గు గారు మంచి వీడియోస్ పెట్టుకో. నా బాత్రూమ్ మాత్రం ఖరాబ్ చేయాలని చెప్తున్నాడు నువ్వైతే. నెట్ ఆన్ చేయకపోతే ఎలా అవుతారా? ఆ విషయం నాకే తెలుసమ్మా. ఏమి తెలియవు, ఈ మాత్రం కావాలి. చేయవు కదా నవ్వు. అరే అంత జల్లి ఎట్లా ఒప్పుకున్నావురా నువ్వు? నాకు అర్థమైతే లేదు. అరే మీ ఇంట్లో చూసి ఏం చేస్తారా నువ్వు? ఏం ఇట్లా తయారైండ్రా మీరు అందరూ? రైట్. సో మా బన్నీగాడైతే పోయిండు. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, ఓకేనా? లాస్ట్ చూసినాక మీరు మాట్లాడదు, ఓకేనా? మంచి ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఇంతో దాటిపిస్తా, అర్థమైందా? షేక్ ఇట్ బిఫోర్ యూజ్. షేక్ వెల్ బిఫోర్ యూజ్. వాడే ముందు బాగా షేక్ చేయాలి. లాస్ట్లో ట్విస్ట్ ఉంది, ప్లీజ్. నేను ఇప్పుడు కూడా చెప్తాను, లాస్ట్లో ట్విస్ట్ ఉంది. మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. సో బేసికల్గా మనమైతే వాళ్ళకి చూపెట్టడానికే స్పమ్ అని చెప్తాము, బట్ స్పమ్ కాదు ఇది. జస్ట్ ఇది మనం సున్నం కలిపినాం, ఓకేనా? సున్నం కలిపినాం. మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి.
రెడీయా మచ్చా వాళ్ళతో ఎట్లా తినిపించేసి మచ్చా ఓకేనా తిన్నాక నేను వచ్చి చెప్తా తెలిసి పావురా అని చెప్పేసి అంట లెట్స్ సీ నేను ఉంటే వాళ్ళు వచ్చేవాడు కాగు నేను ఉంటే వాళ్ళు తాగర్రా నేను తీసుకొచ్చినా చెప్తాను నువ్వు ఉండకు నువ్వు కవర్లు వేసుకొని తీసుకొని వచ్చేసాను బయట నుంచి తీసుకొని వచ్చాను చే కవర్లు వేసి బయట నుంచి తీసుకొని వచ్చాను చే ఓకేనా సో గైజ్ అది జస్ట్ సున్నాము ఓకే ఇంకేం లేదు మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి కానీ గోపాల్ వాళ్ళకి మా టీం మెంబర్స్కి ఏమనిపిస్తుంది అంటే అది అకుంపక్కు వాళ్ళు పైననే ఉన్నారు ఓకేనా నేను వెళ్తున్నా అని చెప్పేసి అన్నా ఓకేనా నువ్వు ఒక పని చేయి ఆయనకి ఫోన్ చేసి ఎవరికి గోపాల్ కన్నా ఎవరికన్నా కాల్ చేసి ఏమని చెప్పంటే బాదం మిల్క్ తీసుకొని వస్తున్నా ఎవరెవరు ఉన్నారో అని చెప్పేసి వద్దు ప్రాబ్లం అవుతుంది ఎవరు ఉన్నారు అని చెప్పేసి కాల్ చేయి వస్తున్నా ఏమైనా రాబా కొద్దిగా నా ప్రేమతో ఇస్తే మా ఎందుకు చదువుతావు నన్ను నా కొద్దికి తీసుకొస్తా ఆడుతున్నా షాప్ సరే తీసుకొస్తా థమ్స్అప్ కాదు థమ్స్అప్ లేదంటే ఏదంటే ఎనర్జీ అయిపోతే మచ్చా కెమెరా జాగ్రత్త నేను ఇష్టం కొన్ని పక్కన వస్తాను నువ్వు రాకనే నువ్వు 10 minutes తర్వాత 10 minutes 10 minutes later. నేను లేదా ఏనండి బాగా బాగా బాగాలేదు నువ్వు ప్రేమ తెలిస్తే ఇట్లా అంటే ఇగో ఎక్కువ వచ్చి ఇట్లా వర్తం అన్నాడు మాతో సరే ఏమో తెలియదు రాలే ఇప్పినాడా అన్న ఇప్పినాడు ఒక తోటి బాగా చేసినావు చాయ్కే ఖర్చు పెట్టావు చాయ్కి ఖర్చు పెట్టాను నిజంగా కాంబినేషన్ మామిడి పండు తీయగున్నది అది ఒత్తుకొని తింటాంటే మెత్తగున్నది I'm so sorry. మనసున ఉన్నది చెప్పాలనున్నది నిజంగా చెప్తారా వాడు నిజంగా పోయి కొట్టుకున్నాడు ఆ నిజంగా పోయి కొట్టుకున్నాడు మాటలు రావేలా సారీ గోపాల్ సారీ నేను ఏమని అనుకో కానీ నేను అది చెప్పొద్దు పలుకుతాను కింద అనుకున్నాను తీసుకున్నాను ప్లీజ్ పలుకుతాను సీరియస్గా వాళ్ళు పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇట్స్ లాఫింగ్ టైం.
తీసుకోండి ఏమైతుంది గోపాల్ సీరియస్ కాకుండా పని కానీ పేరు బాగుందా గాధా మగమ నీకు అంత జిల్ಲೆకి వచ్చేసిందా బండి ఇంకా రారా నీకు పిచ్చి బుద్ధ వస్తుంది ఎందుకు చెప్తున్నా వాడు రిషి మ్యాంగో ఎలా ఉంది? కమ్మ ఉంది. సూపరా? సూపర్. మచ్చా రివేజ్ మచ్చా అంతే రివేజ్ నాకు మంచి ఇంత వచ్చింది తెలుసా గోపాల్ నేను నిజంగా అబద్ధం ఆడుతున్నా సీరియస్ చెప్తున్నా సీరియస్ పుట్టి చెప్తే డాక్టర్ ఆరా మీరు గోపాల్ వద్దు గోపాల్ ఆగు రివెంజ్ రివెంజ్ అన్నప్పుడు లిమిట్ ఉండాలి రివెంజ్ కి మీరు చేసినప్పుడు లేరా అరే మామూలు ఉందరా రివెంజ్ ఇంత కలిసి నువ్వు ఏమైందిరా బండి ఏంద్రా ఇది షూలు వేసుకోవాలి ఇయ్యమన్నా ఇచ్చిన తప్పలేదు రివెంజ్ రివెంజ్ ఈ ప్రోటీన్ తాగిరా వీడు ఈ ప్రోటీన్ తాగింది మచ్చ వెరీ గుడ్ థ్యాంక్ యూ మీ లెక్క వచ్చారు పియ్యలు దీన్ని రివెంజ్ అన్నారు ఏమంటారు అర్థమైందా లక్కోడ్ పని అంటారు లట్కోడ్ పని చేసినారా మళ్ళీ నేను చేసిన చెయ్యి నువ్వు లట్కోడ్ పని ఎట్లుండే టేస్ట్ ప్రెగ్నెంట్ 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 ఈ లెక్కనే ఉంటుంది తేడా ఏమో వచ్చి రివెంజ్ రివెంజ్ దగ్గర తీసుకొని మచ్చ అయిపోయింది మొత్తం మీరు మొత్తం ఇట్లా పూక్ చేస్తే ఎట్లా పూక్ చేస్తే వాడు వాష్రూమ్లో 5 నిమిషాలు ఎట్లా పడ్డా నాకు తెలియరా నిజంగా నేను ఉట్టి అంటే నిజంగా గోపాల్ 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 లేరు ఓ ఈ మొడ్డ నాటకాలు దెంగకు అంకుల్ ఉన్నాడు తిడుతున్నాడు అంకుల్ సీరియస్గా తిడుతున్నాడు మరీ సీరియస్ అవుతుంటారు వీళ్ళు నాటకాలు తెగుతురా ఏందన్నా లిమిట్ అన్నావా నువ్వు రెస్పెక్ట్ ఈ కెమెరా ముంగట ఓ ఇది పెద్ద 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 మాట మొత్తం సీరియస్ అయిపోతుంది అయ్యా
వచ్చేస్తారా బాయ్. మరి టూ మచ్గా రివెంజ్ మనోళ్ళు సీరియస్ అయిపోయింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.